హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు అంత సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నా. సో ఈరోజు ఎపిసోడ్లో మనం వచ్చరికి ఏంటంటే మంచి టాపిక్ పైన డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఈరోజు స్టూడెంట్స్కి కానివ్వండి, లేకుంటే ఇప్పుడు ఎవరైతే రిసెషన్ టైం పీరియడ్లో జాబ్ లాస్ట్ అయ్యారో, ఓకేనా, లేదు అని అంటే ఇంకా కొంతమందికి టాలెంట్ ఉంటుంది ఆబ్వియస్లీ, ఓకేనా. సో అలాంటి వాళ్ళు ఇంకా స్టిల్ ఇంకా జాబ్ సర్చ్లో ఉంటే, లేదు అని అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో ఇఫ్ ఇన్ కేస్ అలాంటి వాళ్ళ కోసం నేను చాలా రీసెర్చ్ చేసి నేను పర్సనల్ కొన్ని యూజ్ కూడా చేసిన అనమాట. సో ఆ వెబ్సైట్స్ నేనైతే మీకు రికమెండ్ చేయబోతున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఏదైతే ఈ వెబ్సైట్ చెప్పబోతున్నానో ఇవి వచ్చరికి ఏంటి అని అంటే కాపీ పేస్ట్లు కానివ్వండి, లేకుంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లైక్లు కొడితే, షేర్ చేస్తే అమౌంట్ ఇట్లా సంపాదించుకోవచ్చు, ఓకేనా. సో ఇలాంటి వెబ్సైట్స్ కాదన్నమాట. ఇది వచ్చరికి ఏంటంటే చాలా చాలా ప్రొఫెషనల్ వెబ్సైట్స్. ఇది వచ్చరికి ఏంటంటే అథెంటిక్ వేలో మనము జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులోకి వెళ్ళి నేను ఫస్ట్ రికమెండ్ చేసే కొన్ని వెబ్సైట్ వచ్చరికి ఏంటి అని అంటే ఫీవర్ అని చెప్తాను, fiverr.com అని, లేకుంటే అప్వర్క్ అని, ట్రూలాన్సర్, ఫ్రీలాన్సర్స్, ఓకేనా. సో ఈ వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. సో దీనికి అప్లికేషన్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ వచ్చరికి ఏంటి అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు వెబ్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకుంటే మొబైల్ యాప్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకుంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు సమ్ బ్లాగ్స్ రాస్తూ ఉంటారు, లేదు అని అంటే మీ ఫర్ సపోజ్ థంబ్నెయిల్ చేస్తూ ఉంటారు, లేదు అని అంటే వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటారు, ఓకేనా. లేదు అని అంటే ఇంకా సపోజ్ ఇంకా మీకు ఏదో టాలెంట్ ఉంటుంది, లైక్ యూనో ఏదైతే ఇప్పుడు మీరు చాట్ చేస్తూ ఉంటారో, ఓకేనా, లేకుంటే ఫాస్ట్ టైపింగ్ స్కిల్స్ ఏదైతే ఉంటుందో అవి మీ దగ్గర టాలెంట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఏదైతే మీకు ఆ టాలెంట్ ఉందో ఆ టాలెంట్కి మనం వచ్చరికి ఏంటంటే డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో నేను ఏ వెబ్సైట్స్ గురించి నేను డిస్కస్ చేస్తానో ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్స్ నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేశాను అనమాట. ఇవి వచ్చరికి ఏంటంటే అఫిలియేటివ్ మార్కెటింగ్ ఇలాంటి ఈ వీడియో చేస్తలేను అనమాట. ఇవి వచ్చరికి ఏంటంటే స్టూడెంట్స్ కానివ్వండి, ఏంటో చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో. సో వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా రీసెర్చ్ చేసి నేను చేస్తున్నాను, ఓకేనా. సో ఇప్పటిదాకా చెప్పిన ఏదైతే ఇప్పుడు మనకు ఫీవర్ కానివ్వండి, ఏదైతే ఇప్పుడు నేను అప్వర్క్, ట్రూలాన్సర్, ఫ్రీలాన్సర్స్, ఏదైతే ఇప్పుడు వెబ్సైట్స్ చెప్పానో, సో వెబ్సైట్స్కి వెళ్ళండి. వెబ్సైట్స్కి వెళ్ళిన తర్వాత సైన్అప్ కొట్టండి. సైన్అప్ చేసిన తర్వాత ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ స్కిల్ ఏంటి, ఓకే, ఇంత మీకు ఏదో ఒక ఈడెన్ టాలెంట్, లేకుంటే ఇప్పుడు మీరు కొంతమంది ప్రొఫెషన్స్ ఉంటా ఉంటారు కదా. సో మీకు ఏ టాలెంట్ ఉంది, ఓకేనా, లేకుంటే మీకు ఏ వర్క్లో ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ వర్క్ పైన మీరు వచ్చరికి ఏంటంటే బిడ్డింగ్ వేయచ్చు అనమాట, ఓకేనా. ఫర్ సపోజ్ మీరు హవర్లీ ఇంత ఛార్జ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే ఒక ప్రాజెక్ట్కి మీరు ఇంత ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో మీరు మంచి ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏఐ టూల్తో, ఇప్పుడు చాట్ జీపీటీ ఉందనుకో, ఆ చాట్ జీపీటీ మీరు ఏదో ఒక టెక్స్ట్ ఫార్మాట్ ఇవ్వండి, ఇలా నేను క్రియేట్ చేయబోతున్నాను ఒక ప్రొఫైల్, ఇది నాకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయండి అని అంటే ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ అది ఏముంది, ఆ జస్ట్ కాపీ తీసుకెళ్ళి మంచిగా పేస్ట్ పడేయండి దేంట్లో, ఏదైతే ఇప్పుడు మన అకౌంట్ ఏదైతే ప్రొఫైల్ క్రియేట్ చేస్తుండే రెస్పెక్టివ్ ఆ వెబ్సైట్స్లో, ఓకేనా. సో ఎవరైతే క్లయింట్స్ వస్తూ ఉంటారో మీ ప్రొఫైల్ చూసి, మీ రివ్యూ అండ్ రేటింగ్ చూసి, సో మీకు వచ్చరికి ఏంటంటే ప్రాజెక్ట్ అలొకేట్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో ఏదో ఇంకా మనము అకౌంట్ క్రియేట్ చేసేసుకున్నాము, ఇప్పుడు నా డబ్బులు వస్తాయా అని అంటే కాదనమాట. ఏదైనా కానివ్వండి, ఫస్ట్ మనకు కావాల్సింది కొంచెం టాలెంట్, దాని తర్వాత పేషెన్సే ఎక్కువ కావాలన్నమాట, ఓకేనా. ఏదో ఈరోజు అకౌంట్ క్రియేట్ చేసి రేపు నాకు డబ్బులు వస్తాయి, లేకుంటే మరుక్షణం డబ్బులు వస్తాయనంటే రాదు. కొంతమందికి 1 year పట్టవచ్చు, కొంతమందికి 1 week పట్టవచ్చు, కొంతమందికి 1 month పట్టవచ్చు, కొంతమందికి ఇంకా చాలా ఎక్కువ టైం పట్టవచ్చు, 2 to 3 years దగ్గర పట్టవచ్చు అనమాట. సో ముందుగా చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే పేషెన్స్ అనమాట, ఓకేనా. సో పేషెన్సీ ఉంటే డెఫినెట్లీ మీరు ఈ ఫీల్డ్స్లో ఏదైతే ఉంటుందో ఈ వెబ్సైట్స్లో మీరు సక్సెస్ అవ్వడానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవే అనమాట ఈ వెబ్సైట్స్. ఇంకోటి సెకండ్ వచ్చరికి నేను ప్రిఫర్ చేసేది ఏంటి అని అంటే బ్లాగర్స్ అనమాట, ఓకేనా. సో ఈ బ్లాగ్ కూడా అంతే అనమాట. సో ఫర్ సపోజ్ మనకు గూగుల్ తరపు నుంచి వెళ్ళి బ్లాగ్ స్పాట్ అని ఒకటి ఉంటుందన్నమాట. నేను అది ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి వాడుతున్నాను. ఆల్మోస్ట్ నా కెరీర్ స్టార్ట్ అయింది సమ్ 2016 నుంచి నా బ్లాగింగ్ కెరియర్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఈ బ్లాగింగ్లో ఎలా ఉంటుంది అని అంటే కొంతమందికి 2 months రావచ్చు, కొంతమందికి 3 monthsలో మనకు యాడ్సెన్స్ అకౌంట్ అనేది రావచ్చు అనమాట. సో ఈ యాడ్సెన్స్ అకౌంట్ అంటే ఏంటి, నాకు దానిపైన అంత అవగాహన లేదు అని అంటే మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు గూగుల్లో. సో దీని గురించి కొంచెం నేను ఓవర్ వ్యూ హై లెవెల్లో మీకు చెప్పాలి అని అంటే యాడ్సెన్స్ అకౌంట్ వచ్చరికి ఏంటంటే గూగుల్ తరపు నుంచి మనకు అకౌంట్ అయితే వాళ్ళు ఇస్తారనమాట, యాడ్సెన్స్ అకౌంట్. సో ఈ యాడ్సెన్స్ అకౌంట్ ఎవరికి ఇస్తారు అని అంటే బ్లాగ్ రన్ చేసే వాళ్ళకి, లేకుంటే యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకి యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో యాడ్సెన్స్ అకౌంట్ ఎవరికి వస్తుంది ఏంటి అని అంటే యూనిక్ కంటెంట్ ఉంటే, సో వాళ్ళకి పాలసీస్ ఉంటాయి. ఫర్ సపోజ్ యూట్యూబ్లో తీసుకుంటే యూట్యూబ్
యూట్యూబ్ పాలసీస్ ఉంటాయి, బ్లాగ్ స్పాట్లో తీసుకుంటే ఆ బ్లాగ్కి సంబంధించిన కొన్ని పాలసీస్ ఉంటాయి అనమాట. ఆ పాలసీస్ని ఇఫ్ ఇన్ కేస్ మనం మీట్ అయ్యి ఆ థ్రెషోల్డ్లో మనము చేసినట్టయితే డెఫినెట్లీ మనం యాడ్సెన్స్ అకౌంట్ మనకు వచ్చరికి ఏంటంటే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ యాడ్సెన్స్ అకౌంట్తో మనం వచ్చరికి ఏంటంటే మనం ఫర్ సపోజ్ బ్లాగ్ గురించి మాట్లాడుతున్నాం కదా, మన బ్లాగ్లో మనం ఏదైతే ఆర్టికల్స్ రాస్తూ ఉంటామో దాంట్లో మనకు యాడ్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, ఫర్ సపోజ్ ఇప్పుడు నా చూసినట్టయితే ఇప్పుడు మీరు చూసినారు కదా, ఇది వచ్చరికి ఏంటంటే నా బ్లాగ్ స్పాట్ అనమాట. ఇందులో మనకు యాడ్స్ వస్తాయి. ఓకేనా, సో దాంట్లో కూడా కొన్ని చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయండి అనమాట. సో దీంట్లో యూట్యూబ్లో మీరు చూసినట్టయితే లేకుండా గూగుల్లో చూసినట్టయితే మీరు ఎలా రాయాలి ఏంటి, బ్లాగ్ స్పాట్లో ఎలా రాయాలి, ఎలా ఆర్టికల్స్ ఎలా పబ్లిష్ చేయాలి, మొత్తం అది మీకు క్లియర్గా చాలామంది చెప్తా ఉంటారు. ఓకేనా, సో అక్కడ మీరు గూగుల్ చేయవచ్చు, అక్కడ మీరు ఎక్స్ప్లోర్ చేయవచ్చు అనమాట. ఓకేనా, ఈ బ్లాగ్ స్పాట్లో మీరు సక్సెస్ అవ్వడానికి ఇక్కడ మెయిన్ ఏంటి అని అంటే బ్లాగ్లో వచ్చరికి ఏంటంటే మనం యూనిక్ కంటెంట్ రాయాలన్నమాట. కొంచెం మనం కాపీ పేస్ట్ చేసేసుకొని ఫర్ సపోజ్ ChatGPT ఉందనుకుంటా, అది ఏ టోప్ కదా. సో ఏ టూల్స్ వాడుకుంటూ మనము ప్రాంప్ట్ ఇచ్చి మనం అక్కడ ఏదైతే కంటెంట్ ఇక్కడ మనం బ్లాగ్లో మరి ఇన్ కేసు ఇప్పుడు మనం పే చేసామనుకో అక్కడ మనకు యాడ్సెన్స్ అకౌంట్ అయితే రాదనమాట. సో బ్లాగ్లో వచ్చరికి ఏంటంటే మనం యూనిక్ కంటెంట్ అయితే రాయాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు కొంతమంది కోట్స్ రాస్తూ ఉంటారు, కొంతమంది ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు, కొంతమంది ఏంటి అని అంటే మామూలుగా కొంతమంది ఫర్ సపోజ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, కొత్త ప్లేసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో అలాంటి పిక్చర్స్ కానివ్వండి, అలాంటి కంటెంట్ కానివ్వండి, ఇన్ కేస్ మీరు బ్లాగ్లో ఇన్కల్కేట్ చేస్తే మీకు త్వరగా యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయి మీకు వచ్చరికి ఏంటంటే మీ బ్లాగ్లో మీకు యాడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకేనా, సో యాడ్స్ వచ్చిన తర్వాత ఇంకా నాకు అమౌంట్ వస్తాయా అని అంటే రావు. ఓకేనా, ఇందులో కూడా పేషెన్సీ ఉంటుంది, ఇందులో కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. సో ఇలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి యూనిక్ కంటెంట్తో మీ యొక్క టాలెంట్తో ఇఫ్ ఇన్ కేస్ మీరు దీంట్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే డెఫినెట్లీ మీరు సక్సెస్ అయితే అవ్వచ్చు అనమాట. ఓకేనా, ఇదొకటి. అండ్ సేమ్ బ్లాగ్ లాగానే మీరు యూట్యూబ్ కూడా ఒక ఛానల్ అయితే మీరు క్రియేట్ చేసేసుకొని ఫర్ సపోజ్ కొంతమంది ఇప్పుడు లేడీస్ వచ్చరికి ఏంటంటే కుకింగ్ వీడియో చేస్తూ ఉంటారు, కొంతమంది వచ్చరికి ఏంటంటే భక్తి ఛానల్ చేస్తూ ఉంటారు, ఇక కొంతమంది వచ్చరికి ఏంటంటే యూనిక్ కంటెంట్తో వాళ్ళు కొన్ని ఏదైతే టాపిక్స్ ఉంటా ఉంటారో మామూలుగా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో కొంతమంది వచ్చరికి ఏంటంటే ఫేస్ చూపెట్టడం కొంచెం ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయితే మనకు ఏ టూల్స్ సో ఫేస్ చూపెట్టకుండా కూడా మనం చాలా కంటెంట్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీ ముందు చూసినట్టయితే నా వీడియోస్ స్టార్టింగ్లో నేను వచ్చరికి ఏంటంటే అప్ టు నాకు తెలిసి 20 to 30 వీడియోస్ వరకు నా ఫేస్ వచ్చరికి ఏంటంటే రివీల్ చేయలేదన్నమాట. ఫస్ట్ నేను చూశాను నాకు ఆడియన్స్ ఎలా ఉంటారు ఏంటి, ఫస్ట్ నేను స్టార్టింగ్ జర్నీ చేశాను కాబట్టి నేను ఫస్ట్ చూశాను అనమాట. ఓకేనా, ఫస్ట్ నేను ఫేస్ రివీల్ చేయకుండా నేను కంటెంట్ అయితే నేను క్రియేట్ చేశాను. ఓకేనా, సో అలా మీరు కూడా చేయొచ్చు అనమాట. ఆఫ్టర్ నేనే చేశాను, ఇంకా మీరు చేయకపోవడంలో తప్పేముంది. సో అదనమాట సంగతి. సో యూట్యూబ్లో కూడా మీరు సక్సెస్ రానివచ్చు అనమాట. సో దేనికైనా కానీ పేషెన్సీ కావాలి. అండ్ ఇంకోటి ఆస్పెక్ట్ వచ్చరికి ఏంటి అని అంటే మనం ఫర్ సపోజ్ మీరు ఫోటోగ్రఫీ ఉందనుకోండి. ఓకేనా, మీరు చాలా బ్యూటిఫుల్గా ఫొటోస్ క్లిక్ చేస్తూ ఉంటారు. లేదు అని అంటే మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కాకుండా కానీ కొంతమందికి వచ్చరికి ఏంటంటే ఫొటోస్ తీయడంలో కొంచెం దిట్టు అనమాట. ఓకేనా, అదొకటి. అండ్ సెకండ్ ఇంకోటి వచ్చరికి కొంతమంది వ్లాగ్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం నేను వచ్చరికి 2 వెబ్సైట్స్ నేను వచ్చరికి ప్రిఫర్ చేయబోతున్నాను. అందులోకి ఫస్ట్ వచ్చరికి ఏంటంటే షటర్ స్టాక్ అని చెప్తా ఉంటాను. షటర్ స్టాక్ ఒకటి, ఇంకోటి వచ్చరికి ఏంటంటే వైట్ స్టాక్ అనమాట. సో ఈ షటర్ స్టాక్ వైట్ స్టాక్ వచ్చరికి ఏంటి అని అంటే ఈ 2 వెబ్సైట్స్ ఫేమస్ ఫర్ ఏంటి అని అంటే మీరు ఏదైతే మీరు పిక్చర్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారో అది యూనిక్ అయి ఉండాలి, అది మీరే ఉండాలి, అంటే ఒరిజినల్ కంటెంటే ఉండాలన్నమాట, ఎక్కడ ఉండకూడదు అనమాట. ఓకే, అంటే మీరు తీసిన కంటెంట్ లేకుంటే మీరు సమ్ డ్రాయింగ్ లాంటి ఏదైతే ఉంటుందో ఇల్లుస్ట్రేషన్స్ కానివ్వండి, ఏదైతే మీరు చేస్తూ ఉంటారు కదా. ఓకేనా, పెయింటింగ్ కానివ్వండి, ఇలా సమ్ స్కెచెస్ కూడా వేస్తూ ఉంటారు, రైట్. సో అలాంటి పిక్చర్స్ ఇఫ్ ఇన్ కేస్ మీరు దీంట్లో అప్లోడ్ చేస్తే సో ఎవరైతే దాని మీద క్లిక్ చేస్తారో లేకుంటే ఎవరైతే పర్చేస్ చేస్తూ ఉంటారో దాని ద్వారా కూడా అక్కడ నుంచి కూడా మీరు వచ్చరికి ఏంటంటే అమౌంట్ సంపాదించుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇవి వచ్చరికి ఏంటంటే ప్రొఫెషనల్ వేలో కాకుండా కానీ ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం ఫోటోగ్రఫీ పైన మీ టాలెంట్ ఉంటే డెఫినెట్గా దీంట్లో కూడా మీ సక్సెస్ అయితే రాణించచ్చు అనమాట. సో ముందుగా చెప్పినట్టుగా పేషెన్సీ, దీంట్లో కూడా పేషెన్సీ కావాలి. అండ్ ఇంకోటి వచ్చరికి ఏంటి అని అంటే ఇదంతా బాగానే ఉంది, నేను టీచింగ్లో నేను చేస్తూ ఉంటాను. ఓకేనా, నాకు టైం దొరకది, నేను కొంతమంది ట్యూషన్స్కి చెప్తా ఉంటాను, బట్ కోవిడ్ వల్ల కానివ్వండి లేకుంటే ఇప్పుడు ఆన్లైన్లో చాలా పెనట్రేషన్ ఎక్కువైపోయింది కాబట్టి ఇంటికి వచ్చి ఎవరు వినట్లేదు. సో ఇప్పుడు నేను అలాంటి వాళ్ళ కోసం ఏం లేదా సో అంటే ఎస్ ఉంది. దీంట్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ చెక్ ఇండియాలో జనరల్గా వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు, మనం సాల్వ్ చేయాలన్నమాట. సో దాంట్లో కొన్ని ఉంటాయి. ఓకేనా, సో చెక్ ఇండియా ఇలాంటి చాలా ఉన్నాయి. చెక్ ఇండియా అనేది కాదు, ఇలాంటి చాలా ఉన్నాయి అనమాట వెబ్సైట్. జస్ట్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇది జస్ట్ మీకు హింట్ ఇస్తుంది అనమాట, జస్ట్ మీకు ఒక వే చూపిస్తుంది.
జస్ట్ మీకు నావిగేట్ చూపిస్తున్నాను అనమాట. సో ఈ విధంగా కూడా మీరు వచ్చరికి ఏంటంటే ఒక సైడ్ ఇన్కమ్ లాగా మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇంకా చాలా వేస్ ఉన్నాయి యాక్చువల్లీ. సో టైం కన్స్టెంట్ ఉండడం వల్ల నేను కొంచెం దీన్ని లిమిటెడ్ వేలో మీకు ప్రజెంట్ చేయబోతున్నాను అనమాట. సో ఇలా మీరు కొంచెం ఎక్స్ప్లోర్ చేసి కొంచెం టైం డెడికేట్ చేసి కొంచెం మీరు ఎక్స్ప్లోర్ చేసినట్టయితే మీరు ఏ ఫీల్డ్లో మీరు ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏ ఫీల్డ్లో మీరు ప్రొఫెషనల్గా ఉన్నారు, ఓకేనా. సో ఆ ఎస్పెక్ట్స్తో ఇఫ్ ఇన్ కేస్ మీరు కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే గూగుల్లో కానివ్వండి లేకుంటే యూట్యూబ్లో కానివ్వండి, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్స్ప్లోర్ చేస్తే డెఫినెట్లీ మీకు మంచి ప్లాట్ఫామ్ అయితే దొరుకుతుంది. ఏదో ఒక కంటెంట్ నేను ఒక క్రియేట్ చేశాను విత్ ఇన్ 1 వీక్లో 1 మంత్లో రావాలి అని అంటే రాదనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను నా యొక్క ఛానల్ వచ్చరికి ఏంటంటే ఆగస్ట్లో క్రియేట్ చేశాను. సో ఇప్పటి వరకు నవంబర్లో నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినా కానీ నాకు వీడియోస్కి వ్యూస్ ఎన్ని వస్తున్నాయండి ఇప్పుడు మీరు చూసినారు కదా. ఓకేనా. సో నా ప్రీవియస్ వీడియో కూడా చూసినాడు. సో బట్ ఎక్కడ కానీ నా యొక్క పేషెన్సీ కానివ్వండి, నా యొక్క ఏదైతే ఉంటుందో నేను ఎప్పుడు కానీ లూజ్ అవ్వలేదు. ఓకేనా. సో కన్సిస్టెన్సీగా నేను వచ్చరికి ఏంటంటే మెయింటైన్ చేస్తూనే ఉన్నాను అన్నమాట. నాకు ఎన్ని వర్క్స్ ఉన్నా కానీ మేబీ 1 or 2 days కొంచెం నా స్కిప్ అయిపోతుంది. ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా నేను ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి కొంచెం వర్క్స్ ఉంటాయి. ఓకేనా. కొంచెం స్కిప్ అవుతూ ఉంటుంది ఇది 1 or 2 days, ఎందుకంటే హెక్టిక్ వర్క్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఓకేనా. సో అవన్నీ మేనేజ్ చేసుకుంటూ నేను పర్ డే మ్యాక్సిమం అట్లీస్ట్ 1 వీడియో లేకుంటే 2 daysకి 1 వీడియో అట్లీస్ట్ నేను చేయడానికి నేను చాలా చాలా ప్రయత్నిస్తూనే ఉంటానన్నమాట. దాంట్లో 100% సక్సెస్ అయ్యాను కూడా, ఏది ఆగస్ట్ నుంచి కంపేర్ చేస్తే. ఓకేనా. స్టిల్ నా నవంబర్ స్టిల్ ఇంకా బ్యాటింగ్ చేస్తాను. ఇంకా 2 years or 3 years వాట్ ఎవర్ సక్సెస్ అయ్యే వరకు డెఫినెట్లీ నేను వచ్చరికి ఏంటంటే ఈ ప్లాట్ఫామ్లోనే ఉంటాను, కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తాను. దాంట్లో ఎలాంటి క్వశ్చన్ మార్క్ అయితే లేదనమాట. సో అది సంగతి. ఇఫ్ ఇన్ కేస్ నీ అంతా ఎందుకు చెప్తున్నా, ఆ జర్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే కొంతమంది ఉంటారు అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కానివ్వండి లేకుంటే బ్లాగ్ కానివ్వండి లేకుంటే వేరే ప్లాట్ఫామ్లో అకౌంట్ క్రియేట్ చేసేసుకుంటారు. 1 month దాకా ఏదో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. అరే నాకు వ్యూస్ రావట్లేదే, ఇంకా నేను దుకాణం సర్దుకుంటానని చెప్తా ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళు ఇంకా అంతే ఇంకా. ఓకేనా. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, దాంతోపాటు కొంచెం పేషెన్సీ థోడా సా వర్క్ కరో. ఓకేనా. డెఫినెట్లీ ఈరోజు కాకపోయినా కానీ రేపటికి మీకు సక్సెస్ మీ జర్నీలో భాగమవుతుందన్నమాట. సో అది సంగతి. ఎంత టెక్ ఛానల్లో ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇది ఏది పార్ట్ టైం జాబ్స్ కోసమో లేకుంటే నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా టైప్ రైటింగ్ చేస్తే ఇంత సంపాదించుకోవచ్చు, ఓకేనా, ఇలాంటి కోర్సెస్ కాదనమాట. ఇవి వచ్చరికి ఏంటంటే అప్లికేషన్, ఇది వచ్చరికి ఏంటంటే ఐటీకి సంబంధించిన ఏదైతే ఉంటుందో దాని యొక్క రివ్యూ ఈ వీడియోలో మనం చూసాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓన్లీ పార్ట్ టైం జాబ్స్ కోసం కానివ్వండి లేకుంటే ఓన్లీ జాబ్స్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటే సో ఇది తప్పనమాట. ఇది ఓన్లీ ఐటీ రిలేటెడ్ ఏదైతే కాంటెంట్ ఉంటుందో, టెక్ రిలేటెడ్ ఏదైతే కాంటెంట్ ఉంటుందో అవి మాత్రమే నేను ప్రొవైడ్ చేస్తాను ఆన్ డైలీ బేసిస్. ఓకేనా. జాబ్స్ గురించి కానే కాదు. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ మీకు టెక్ రిలేటెడ్ కాంటెంట్ కావాలి అనుకుంటే, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఏమైనా కాంటెంట్ కావాలి అనుకుంటే, స్టార్టప్కి రిలేటెడ్ కాంటెంట్ ఏమైనా కావాలి అనుకుంటే దెన్ మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని డెఫినెట్లీ మీకు ఆన్ డైలీ బేసిస్ మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. సో ఇదనమాట ఈరోజు ఎపిసోడ్. సో మీరందరికీ యూస్ఫుల్ అవుతుంది అని. సో మన ఇంట్లో కానీ చాలా అంటే చాలామంది ఉన్నారనమాట జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళు, లేదంటే మన ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది ఉన్నారు, లేకుంటే మన ఫ్రెండ్ సర్కిల్లో మన ఫ్రెండ్స్కి తమ్ముళ్ళు కానివ్వండి లేకుంటే మన రిలేషన్ ఎవరైతే కజిన్స్ ఉంటా ఉంటారు, గ్రాడ్స్ ఉంటా ఉంటారు, రీసెంట్ గ్రాడ్స్ ఉంటా ఉంటారు, దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ జాబ్స్. ఓకేనా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే నేనైతే డెడికేట్ చేస్తున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టెడ్గా అనిపిస్తే సో మీరు దయచేసి మీరు షేర్ చేయండి, ఎందుకంటే మేబీ కొంతమందికి ఇది యూస్ఫుల్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో అదనమాట సంగతి. ఇంకా మరెన్నో టెక్ రిలేటెడ్ కంటెంట్తో, టెక్ న్యూస్తో, టెక్ బస్తో, ఓకేనా, టెక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో, స్టార్టప్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో, ఓకేనా, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్తో నేను డెఫినెట్లీ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీగా ఉండండి, సేఫ్గా ఉండండి. నేను మీరా సైనింగ్ ఫర్ ద డే. జై హింద్.